అనా ఇంకో రౌండే అనా. అరే నువ్వు తాగరాదే. కష్టాలు మనుషులకు కాక చెట్లకి పుట్లకి వస్తాయనా? ఏందన్నా నువ్వు? ఏందన్నా నువ్వేడుస్తున్నావేందన్నా? నేను ఏడటం లేదురా, కడుపులోంచి బాధ తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయి. ఏందన్నా ఊరుకోనా? ఎదురుగా గనక చిట్టి ఉంటేనా దాని చెప్పేవాడిని. నన్నే సిటీ అనుకోరాదే, చెప్పు. నువ్వు చిట్టి? ఏమి చిట్టి? నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? పెళ్లి చూపుల్లా నువ్వు నచ్చలేదని మా నాన్నకి చెప్పమన్నావు. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పినా. ఏందన్నా నన్ను కొట్టినావు? నిన్ను ఎక్కడ కొట్టాను? తమ్ముడు ఏమైనా కొట్టుకుంటాడా? నువ్వు చిట్టి, నేను చిట్టిని కొట్టాను. ఏందన్నా లొలి చేస్తురు? ఏం లేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. గో చిట్టి. అన్నా చిట్టి చిట్టి నువ్వేరా బాయ్ చిట్టి? చిట్టి అన్న. నువ్వు చిట్టివా? నేను చిట్టి. గీడైపోయి. సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా? అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పు. తమ్ముడు కొట్టుకుంటాడు రా, పెద్ద ఎదురు బుద్ధి తమ్ముడు రా. చిట్టినే ఏంట్రాడు అన్నా లింగం క్యారెక్టర్. ఎవరు కార్పొరేషన్ చేయట్లేదురా? ఎవడ్రా ఎవడ్రా బోర్డు తీసేదే? అక్కడ ఉంచో. అన్న చెప్పండి పెట్టండి. సారీ అన్న, తప్పైందన్న, పెట్టేస్తాం. కూకోయే కూకో కూకోనా. అందులో నాన్న పేరుందిరా. నాన్న ఎప్పుడు అక్కడే ఉండాలి. నాన్న ఎంత బాధపడ్డాడు రా. అరే అన్న, ఆయన పరువుతో బతికే మనిషిరా. కండువా లేకుండా అసలు ఎప్పుడు అడుగు బయట పెట్టరు. అలాంటిది కండువా తీసేశారంటే ఆయన పరువు అంతా వదిలేసినట్టేరా. దానికి కారణం నేను రా. అమ్మా నాన్న చాలా బాధపడ్డారా. నేను చాలా తప్పు చేశాను. అన్నా నువ్వు ఏ తప్పు చేయలేదన్నా, గమ్మునుండు. అరే ఊకరాదే. అసలు దీనికి అంతగా కారణం ఆ లింగం గారు రా. వాడిని మాత్రం అసలు వదిలిపెట్టను. తీసుకోనా. నన్ను చాలా బాధ పెట్టాడు. నాన్న అంత మాట్లాంటాడు. రాయ్, నేను ఒక డిసైడ్ అయిపోయాను రా. చెప్పానా? నేను డాక్టర్ అయిపోతాను. అన్నా ఇప్పుడు ఈ టైంలో ఎందుకన్నా? పొద్దుగాల మాట్లాడుకుందాం. తాగేస్తాను. నువ్వు పొద్దుపోయినా సరే పగలపోయినా సరే నేను డిసైడ్ అయిపోయాను. డాక్టర్ అయిపోతాను అంతే. అరే నువ్వు డాక్టర్ ఏం చేస్తావే? చిట్టికి మొగుడు అవుతా, దాని అబ్బకి రంగు మొగుడు అవుతాను. అవుతులే అన్నా, నువ్వు గమ్మునుండు. అరే డాక్టర్ కావాలంటే ఏం చేయాలరా? ఏమన్నా డాక్టర్ కావాలంటే డాక్టర్ చదవాలా? శభాష్, నీకు అన్ని తెలిసిపోతున్నారా. ఇంటెలిజెంట్. ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఏ స్కూల్ చదవాలరా? మన మున్సిపల్ స్కూల్ అన్నా. నువ్వు ఇంటెలిజెంట్. అరే మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలరా. ఈ డాక్టర్ స్కూల్ ఉంది కదా, అందులో ఒక సీట్ నాకు తెచ్చి పెట్టండి రా. నేను అక్కడ చదువుకుని డాక్టర్ అవుతాను. అరే నువ్వేం ఫికర్ చేయకనా, ఈ సిటీలోకి ఇంత మంది డాక్టర్లు తెలుసు. వాళ్ళకి చెప్పి నేను డాక్టర్ చేసేస్తాం. శంకర్ దాదా ఎంబీబీఎస్. టోపీ జరుగు. ఎవరది? నేను ఇక్కడ డాక్టర్ని. నువ్వు డాక్టర్ లెక్క సూని కంపౌండర్ లెక్కున్నావు. ఉత్తి డాక్టర్ కాదు, డాక్టర్ చిదంబరం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్. అయితే ఏందో డాక్టర్ చిదంబరం ఎఫ్ఆర్సిఎస్ లండన్. ఏంట్రా రా. డాక్టర్ చిదంబరం ఎఫ్ఆర్సిఎస్ లండన్. సర్లే బే, మొదటిదే బెటర్. కార్లోకి వచ్చావు. ఇప్పుడు ఇక్కడ చేరాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, వెరీ సింపుల్. యూ హావ్ టు గో టు స్టేట్ ద కాజువాలిటీ అండ్ టేక్ ద ఫార్మ్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ద పెన్. తెలుగులో ఏడు. మీరు స్ట్రైట్ గా కాజువాలిటీకి వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఇంతకీ మీరు పేషెంట్ ఎవరు? ఎవ్వరు లేరు. మరి చేరేది ఎవరు? అన్నవే. అన్న ఎవరు? అన్నకేమైంది? అన్నకేమైతుందిరా? మరి నువ్వు చేరడం ఎందుకు? నీలా డాక్టర్ అవుదామని. యూ బికమ్ డాక్టర్. నేను హెల్త్ మినిస్టర్ అవ్వాలనుకున్నాను, కానీ అయ్యానా? లేదే. ఏ గాయ్
You know, this fellow want to become a doctor. ఎక్స్ట్రా చేస్తారు ఏం చేయాలో చెప్పు బే. మెడ మీద కత్తి తీస్తే చెప్తా. అక్కడికంటే మేడే బెటర్. దీన్ని కలవండి. మీరంటే ఎవరా? ఈ ఇన్స్టిట్యూట్ అంతటికి హెడ్ మాస్టర్ లాంటి వాడు. ఉంటాడు బే? పైన ఆపరేషన్ థియేటర్ లో ఉంటాడు. అనా ఆపరేషన్ థియేటర్ వెళ్తానా? ఇక డీన్ ఎవరు? లోపలికి ఎందుకు వచ్చాను? ఏయ్, ఈడ డీన్ అంటే నువ్వేనా? హే, ఇది ఆపరేషన్ థియేటర్. హూ అలౌడ్ యు ఇన్సైడ్? ప్లీజ్ గో అవుట్. డీన్ ఎవరో చెప్పు బే. రఫీ, యు సెండ్ దెమ్ అవుట్ అట్ వన్స్. ఓకే సార్. రండి రండి, మీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పండి, ఓకే, నేను సాల్వ్ ఓకే. చేస్తాను. వీళ్ళేం డాక్టర్లు అన్న అలీబాబా సినిమాలో దొంగ లేకున్నారు. చాలా కరెక్ట్ చెప్పావురా. అయితే మీకు అడ్మిషన్ కావాలన్నమాట. Yeah. 12th స్టాండర్డ్ లో పర్సెంటేజ్ ఎంత? గదేంది? 12th స్టాండర్డ్ యునో, అదే 12వ తరగతిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఎన్ని రావాలి? కనీసం 90% ఉంటే సరిపోతుంది. వచ్చేసినట్టే. రేడియం. సమజైందానా? Okay. శ్యామ్ తక్ సర్టిఫికెట్లు నీ ముంగట ఉంటాయి. థ్యాంక్స్. ఓకే, ఒక ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ రాయాలి. అందులో పాస్ అయితే ఆటోమేటిక్ గా సీట్ దొరుకుతుంది. ఆ. ఇంతకీ అడ్మిషన్ ఎవరు కావాలి? అన్నకు అన్నగ బే. ఇప్పుడు మెడికల్ ఎగ్జామ్ రాయటం అంత అవసరమా? ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ కంపల్సరీ. నువ్వు రాసినావా? ఆబ్వియస్లీ ఐ వాజ్ ది ఎగ్జామినేషన్ టాపర్. మళ్ళా పెడితే రాస్తావా? నిద్దట్లో లేపి రాయమన్నా రాస్తాను, అంత మెమరీ ఉంది నాకు. అరే నాయనా, ఆ మెమరీ మాకు కావాలి నాయనా. అరే ఏడియం. ఈ పేరేంది బాయ్? రఫీ, డాక్టర్ మొహమ్మద్ రఫీ. అరే ఈయన మంచి పాటలు పాడుతాడు, పాట పాడరా భయ్. అరే ఆ పాటలు పాడరా చచ్చిపోయినరా ఊరుకో. అవులే హైదరాబాద్ లో ఏడుంటావే? ప్లాట్ నంబర్ 72, కమలాపురి కాలనీ, హైదరాబాద్. తిను తిను తిను. అరే తినరా బాయ్. అరే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేదిరా బాయ్, పెరుగులో చక్కెర వేసుకు తింటే సల్వ చేస్తుందని. ఆయ్. మార్కులు మస్తు కొడతాయి. అరే తినరా బాయ్, తిను. మీరు పొరపాటు చేస్తున్నారు. దిస్ ఇస్ బ్లాక్ మెయిల్, యు నో. బ్లాక్ మెయిల్ ఎవరో మెయిల్ తినిపే. అరే అరే తిమా ఖరాబ్ చేయకపోయా, తిన. అరే ఎస్ పాపా. జిప్పుకుని నేనే పెట్టాలా? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. రఫీ భాయ్, టెన్షన్ వద్దు. అబ్బాజాని మేము బాగా చూసుకుంటాంగా. నువ్వు వెళ్ళి పరీక్ష బాగా రాయి. హాల్ టికెట్ పాకెట్ లో పెట్టుకో. శంకర్ అన్న ఫస్ట్ లో రావాలా, లేకపోతే నీ బొక్కలు ఇరుగుతీ బిడ్డ. రఫీ భాయ్, కాపీ కొడతావు, నాకు అసలు ఇష్టం ఉండదు. సంసారం అయితే అలా చెప్పినట్టు ఆ విషయంలో మనం సిన్సియర్. मेरा इज्जत आपके हाथ में है. ఆగు బేటా, జ్యూస్ తాగాలి, క్యారమ్స్ ఆడాలి, జిందగీ ఖుష్. అబ్బజాన్, ఇప్పుడు మామూలు శంకర్ దాదా కాదు, శంకర్ దాదా ఖతర్నాకున్నావన్నా. ఏరా, నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. కరెక్టే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. వీళ్ళు అదలా చూస్తున్నారు. ఎందుకు ఫేస్ లో పెట్టినారు? నాకైతే కొంచెం ఏంది బే చెప్పనీకి భయపడతావు? అన్న నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క ఉన్నావు. అన్న మాస్టర్ లేకున్నాడు. కాదు, ఏంటి ఏంటి ఏంటి? ఏం లేదన్నా నజర్ తింటామంటున్నారు. అయింది వద్దురా. ఏంట్రా? ఏం లేదన్నా, రోజు పొద్దున్నే లేవకన్నా ఆరోగ్యం పాడైపోతుంది. వారానికి ఒక్కసారైనా ఉత్తరం రాయన్నా. ఏడుస్తావేంట్రా? నేను అర్థం వెళ్తాడు. 3 ఖరాబ్ చేస్తాడు. అరే ఈ టైంలో బాటిల్ బ్యాగ్ అన్న, నువ్వు బయలుదేరన్న, టైం అవుతుంది. వస్తాను. అలాగే. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా? కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తాను. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్నా.
ఏయ్, ఏమైంది అతనికి? సూసైడ్ కేసు విషం తాగాళ్లే. మరి లోపలికి తీసుకెళ్ళచ్చుగా, ఇక్కడ పడుకోబెట్టేంటి? అక్కడ వాళ్ళ అమ్మ ఫారం ఫిలప్ చేస్తుంది. డాక్టర్ Yes. ఒకసారి ఆ కుర్రోని చూడండి ప్లీజ్. సారీ, నా డ్యూటీ అయిపోయింది. అరే పోయిలా ఉన్నాడు, ఒక్కసారి ప్లీజ్. పోతే పోతాడయ్యా, నన్నేం చేయమంటావు? ఏంట్రా కూసావు? అది మెడికల్ లీగల్ కేసు అయ్యా. పోలీసు వాళ్ళు వచ్చి కేసు ఫైల్ చేస్తే కానీ ట్రీట్మెంట్ ఇవ్వలేం. నేను ఇలాగే పీక పిసుకు చంపేస్తే ఈ ఆసుపత్రులు నిన్ను కాపాడతారా? పోలీసు వచ్చే వరకు ఆగుతారా? నువ్వు తొందరగా రెడీ. అరే మీరేం టెన్షన్ పడకండి. తలకిందులుగా వేలాడదీసి 4 తగిలిస్తే తాగిన చెత్తంతా కక్కుతాడు. ఏం పర్లా. ఎవరు బాబు నువ్వు? శంకర్ ప్రసాద్ MBBS ఫస్ట్ ఇయర్. ఆ డాక్టర్ ఏమైనా తోకాడిస్తే రాదు చెప్పండి, వచ్చి చూసుకుంటాను. నేను ఫస్ట్ ఇయర్ లో ఉంటాను. సరేనమ్మా, మీరేం టెన్షన్ పడకండి. హలో హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? ఇప్పటికే లేట్ అయిపోయిందండి. దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా? యా, ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్. ఓ yes, కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్స్. 1 minute ప్లీజ్. యా, ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. యా, ఫుల్ టర్నింగ్ అండి. టెన్షన్ పడకండి. SUN సన్ ITHA ఐటా, సనైటా. మీ పేరు సనైటా. చూడండి ఎలా కనిపిస్తాను. నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సనైటా అని రాస్తున్నారేంటి? కొంచెం తిక్కల కేసులా ఉంది. Good morning, everybody. I am Dr. J. Ramalingeshwar Rao, the Dean of this college. Please sit down. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మన రాష్ట్రంలోని చాలా మంది గొప్ప డాక్టర్లు ఇదే హాల్లో, ఇదే బెంచీల మీద మీలాగా కూర్చున్నవారే. అరే ఏటీఎం, నీ అబ్బా, ఈ హైదరాబాద్ మొత్తంలో నీకు ఈ కాలేజీ దొరికిందా? 100 ఏళ్ల చరిత్రున్న ఈ కాలేజీలో చదువుతున్నందుకు మీరంతా చాలా గర్వపడాలి. This institute has a history of producing good ఆ doctors. లింగం గాడు నా ఎదురుగా నిలబడి ఇంగ్లీష్ లో ఏదేదో వాగుతున్నాడు రా. No, great doctors. మీలో ఎవరు మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు? You tell me, will you be a good doctor? yes sir. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? సార్, ఐ లవ్ పీపుల్. నా పేషెంట్స్ ని నేను పేషెంట్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లా చూసుకుంటాను. వాళ్ళకు నేను ఒక డాక్టర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లా సహాయపడతాను. Well, young lady, we are not here to make friends. నేను నా 25 ఏళ్ల సర్వీసులో ఏ పేషెంట్ తోనూ ఫ్రెండ్షిప్ చెయ్యలేదు, ఏ పేషెంట్ల బాధ గురించి ఆలోచించలేదు. కానీ ఆ బాధను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. And I have done well. And I don't love my patients. Confused? Well, let me explain. ఈ చేతిని చూడండి, రాక్ స్టెడీ. ఎన్నో వేల ఆపరేషన్లు చేసింది ఈ చెయ్యి, కానీ ఎప్పుడూ షేక్ అవ్వలేదు. నో, అదే నేను నా కూతురికి ఆపరేషన్ చెయ్యాల్సి వస్తే ఈ చెయ్యి ఖచ్చితంగా వణుకుతుంది. ఎందుకని? నాకు నా కూతురంటే ఎంతో ప్రేమ కనుక. పేషెంట్స్ని ఫ్రెండ్స్లా చూడడం, వాళ్ల మీద అభిమానం పెంచుకోవడం మంచిది కాదు. మీకు పేషెంట్స్ ఒక రోగం వచ్చిన శరీరమే తప్ప ఇంకేవి కాకూడదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ యువర్ ఆనర్. మాస్టర్ గారు, ఇక్కడ
ఎవరిదా చెయ్యి? 98.33% ఇది. అంటే అక్కడ క్యాజువాలిటీలో చావు బతుల మధ్య ఉన్నవాడు ఫామ్ ఫిలప్ చేయడం అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. The class tomorrow will begin 8:30 in the morning. Sharp. Bye. 98.33 Shankar Prasad. How is it possible? How is it possible? హౌ వుడ్ ఐ నో సార్? అవునవును, నీకెలా తెలుస్తుంది? 98.33. అసలు వీడింత దూరం ఎలా వచ్చాడు నాకు అర్థం కావడం లేదు. డాడీ మీరెందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నారు? నా టెన్షన్ అంతా నీ గురించేనమ్మా. వాట్? అవునమ్మా, వాడెవడో తెలుసా? పెద్ద దాదా గూండా. నీకు చెప్పాను కదా. 1 minute. వాట్? వాడు నిన్ను చూశాడా? చూశాడు. చూశాడా? అయిపోయింది. వాట్ డాడీ? చూసిన అతనికి నేనెవరో తెలియదు కదా. అవును, తెలీదు కదా. దెన్ థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. నువ్వు నా కూతురు అని వాడికి ఎప్పటికీ తెలియకూడదు. ఆ శంకర్ దాదా కూడానా? శంకర్ ఎవరికి తెలియకూడదు. యు గో, ప్లీజ్ గో. ఓకే సార్. గో. రామలింగేశ్వరరావు, కామ్ డౌన్, కామ్ డౌన్, కామ్ డౌన్. అరే ఏందన్నా ఇటువంటి ఫాల్తూ హాస్టల్లో ఉండాల్సిన కర్మ నీకేంది? పర్లేదురా. అరే ఓ రూమ్ నెంబర్ 12 ఆడబే. ఇదే సార్. మొన్న నేను సామాన్ తీసుకొని వస్తా. చల్ చల్. అరే థూ, ఏందన్నా రూమ్ కి ఇంత చిన్నగా ఉంది? ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావన్నా? నడువన్నా వేరే కాలేజీకి పోదాం. అరే ఏటీఎం, రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏమన్నా నాకైతే ఏం చెప్పలే. నాకు చెప్పాడ్రా, నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నను ఏడిపించిన ఆ లింగంగాడి పని పట్టు అని. అయితే చెప్పే ఉంటాడు. ఖేల్కతాం. రే సామాన్ తీసండి రా. వస్తున్నాడా? అరే ఈడు పెట్టు, పక్కన పెట్టు. ఏయ్, మస్తు బాటిల్. ఏయ్, ఏ వాళ్ళ ఇంట్లో పక్కన పెట్టండి. అరే ప్లీజ్ ఆర్డర్ పెట్టు. అరే నువ్వు రా. ఇది నీకు మంచి జగరా బాయ్. అలాగింత చిన్న రూమ్ నీకే సరిపోదా? బచ్చగడింది కన్నా. అరే కానీ తీసుకుపోయి బయటపడండి రా. అరే దిగరా బాయ్, దిగు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దిస్? ఇఫ్ యు డు లైక్ దిస్ ఐ విల్ కంప్లైంట్ టు హైయర్ అథారిటీస్. అరే కంప్లైంట్ ఇస్తావా? అరే ఏటీఎం, నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో. దా తమ్ముడు. నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సాంగ్ చాలే అన్నా. దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతాంబే. ఎందుకురా, 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలా. అరే అరే, ఏంటిది? చాక్లెట్ అండి. ఆహా, అది తింటే లావ్ అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. శభాష్, తిని. అరే నువ్వు ఎంత తినాలా ఇక్కడ? స్వామి, మన ఇద్దరం రూమ్మేట్స్, మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు? చిచి కార్పొరేషన్ కాదండి, కోఆపరేషన్. అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్ట్ బే. పర్లే దా కూర్చో కూర్చో. వదిలేంట్రా. స్వామి, నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. అన్న కట్రాయి తప్ప వేసుకుంటే జారిపోద్ది.